హాయ్ అండి. ఈ గోంగూర రోటి పచ్చడిని వేడివేడి అన్నంలోకి ఒక స్పూన్ నెయ్యి వేసుకొని తిన్నారంటే ఎట్లా అంటే అట్లా ఉంటుంది. మీ నోట్లో నీళ్ళూరుతున్నాయి కదండి. ఇంకెందుకు ఆలస్యం, ఒకసారి ట్రై చేయండి. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? ఈ గోంగూర రొట్టి పచ్చడిని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అండి. దానికోసం ముందుగా అయితే గోంగూరను తీసుకొని మొత్తం ఒలుచుకొని నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక ముకుడు పెట్టుకొని 2-3 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోనికి ఒక 10 ఎండుమిర్చిని వేసుకోవాలి. అలాగే ఎండుమిర్చిని ఎక్కువ మాడనివ్వద్దండి. వీటిని లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. వేగిన తర్వాత పక్కన పెట్టేసుకొని అదే ముక్కుల్లో మనం కడిగి పెట్టుకున్న గోంగూరను కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. గోంగూర కలర్ చేంజ్ అయ్యేంత వరకు పూర్తిగా మగ్గనివ్వాలండి. ఇందులోనికి కొద్దిగా చింతపండును వేసుకోవాలి. అలాగే మనం రోట్లోకి మనం వేయించి పెట్టుకున్న ఎండుమిర్చిని వేసుకొని మొత్తం ఒకసారి బాగా దంచుకోవాలి. అలాగే ఇందులోనికి ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకోవాలి. వాటిని కూడా మొత్తం ఒకసారి దంచుకున్న తర్వాత ఇందులోనికి కొద్దిగా జీలకర్ర, అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని మొత్తం మెత్తగా అయ్యేంత వరకు దంచుకోవాలి. ఇది మాత్రం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఇందులోనికి ఒక పెద్ద సైజు ఆనియన్ వేసుకొని ఆనియన్ కూడా ఒకసారి మొత్తం అన్ని కలిసేలాగా ఒకసారి దంచుకోవాలి. అలాగే ఇందులోనికి మనం వేయించి పెట్టుకున్న గోంగూరను కూడా వేసుకొని మొత్తం అన్నీ కలిసేలాగా ఒకసారి దంచుకోవాలండి. ఫస్ట్ టైం నా ఛానల్ని ఎవరినైనా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నీ కలిసేలాగా మంచిగా ఒకసారి రుబ్బుకున్న తర్వాత అంతే అండి, గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయినట్టే. గోంగూర పచ్చడి అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఒకసారి ఇలా ట్రై చేశారంటే మొత్తానికి గంజి లాగేస్తారు మీరే. అంతే అండి, గోంగూర రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు వేడి వేడి అన్నంలోనికి తిన్నారంటే అబ్బబ్బా సూపర్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.